రాకుండా ఏ రక్తంలో కొట్టివేయండి అయ్యా. దైవజనులు చెప్పారయ్యా, దేవుని యందు విశ్వాసము కలిగి ఉండాలని. విశ్వాసము నాయన ఆరోగ్యంత విశ్వాసం నా గొప్ప మేలు చేస్తావయ్యా. ప్రభా కన్నీరు కార్చమని చెప్పారయ్యా. ఏ సమస్య వచ్చినా కన్నీటితోనే ప్రభు విజయము పొందుతామయ్యా. తండ్రి తెగింపు ఉండాలయ్యా. ప్రభు దేవుడికి ఇచ్చే విషయంలో కానీ, దైవ కార్యాలు చేసే విషయంలో కానీ, తిరిగి లిప్పే విషయంలో కానీ, స్వార్థ ప్రకటించే విషయంలో కానీ ప్రతి కుటుంబంలో తెగింపు ఉండాలయ్యా. తండ్రి నీకు స్తోత్రములయ్యా. వచ్చిన బిడ్డలందరూ దీవించండి అయ్యా. దైవజనుడు ప్రభు చేయి ఫ్రాక్చర్ అయినా కూడా ప్రభు సిలుక 2 పేటలు ఇచ్చి వచ్చి ప్రభు ఈ ప్రజలందరికీ దేవ ఆత్మల భారము కలిగి దైవవాక్యాన్ని చెప్పి దీవించి వెలుచుండగా నీ దాసుడి మీద నీ కృప తోడుగా ఉంచి ఇంకా రాష్ట్రంలో దేశంలో బహుబలంగా నీ దాసుని విస్తారంగా వాడుకోమని ప్రార్థిస్తున్నానయ్యా. నీ హస్తము తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను. ఆ చెయ్యి ప్రభు త్వరగా ప్రభు మానిపించినైన తండ్రి బిడ్డని ప్రభు గొప్పగా దేవుని సభలో వాడుకోయ్యా. ఇక్కడికి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి అయ్యా. నా స్నేహితుడి కుటుంబాన్ని దీవించి ఆస్పత్రి మీరు మాకు తోడై ఉంటే ప్రభు గొప్ప సేవ చేస్తాం దేవా. నీ స్తోత్రంలో అయ్యా. బ్లెస్ చేసి దీవించి ఆస్వాదించమని ప్రభు ఇక్కడ ఎంతమంది రోగులుగా వచ్చారు, ఎంతమంది సమస్యలతో వచ్చారు, ఎంతమంది బాధలతో వచ్చారు, ఎంతమంది కష్టంతో వచ్చారు. ప్రసన్న గర్భఫలము కొరకు అయినా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ బిడ్డ గర్భం యేసు నామములో తెరవబడును గాక, యేసు నామములో తెరవబడును గాక. గర్భం మూసివేసిన దైవ నజరేయుడైన యేసు నామములో ఆజ్ఞాపిస్తున్న వెళ్ళిపో. ఇప్పుడే తండ్రి గర్భం తెరిచిన ఆయన మళ్ళీ వచ్చే సంవత్సరం కోటాల కల్లా బిడ్డను పట్టుకొని తండ్రి ఇదే సభలో సాక్షి చెప్పేటట్టుగా అద్భుతం చేయండి దేవాని స్తోత్రం. ప్రభు మీరు అద్భుతం చేయండి అయ్యా. ప్రభు ఈ పల్లె కాదు నాయన, ఈ గ్రామమే కాదు నాయన, ప్రభు నలుదుకుల నుంచి ప్రజలు వచ్చారయ్యా. వారి కుటుంబాల్లో గొప్ప కార్యాలు చేయండి అయ్యా, అద్భుతాలు చేయండి అయ్యా, మహత్కారములు చేయండి అయ్యా, సూచికరులు చేయండి అయ్యా. నీ వైపు తిప్పండి అయ్యా. నీ మాటలు ప్రభు హృదయంలో ఫలించాలయ్యా. నీ మాటలు ఏందో బ్రతకాలయ్యా. నీ వాక్యము నేర్చుకోవాలయ్యా, ప్రార్థన నేర్చుకోవాలయ్యా, స్తుతి నేర్చుకోవాలయ్యా, ఆరాధన నేర్చుకోవాలయ్యా. దేవుడు